హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పవన్ కుమార్ ఫ్రమ్ ట్రేడింగ్ బ్రోస్ తెలుగు. హాయ్ పవన్. హాయ్ మ్యామ్. సో పవన్, ట్రేడింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్స్ లోని చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు బేసిక్ గా నాకు ఎగ్జాంపుల్ తీసుకొని ఒక స్టాక్ లో నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు యాజ్ ఎ బిగినర్ గా నేను ఎలాగ ఒక స్టాక్ చూస్ చేసుకోవాలి అనేది కొద్దిగా గైడ్ చేయగలుగుతారా? ఎగ్జాక్ట్లీ. నేను ఆల్రెడీ చాలాసార్లు ట్రేడింగ్ బస్ ఛానల్లో కూడా చెప్తూ ఉంటాను. మన Okay. ఛానల్ వచ్చేసి ట్రేడింగ్ బస్ తెలుగు అని చెప్పేసి దాంట్లో Okay. ఉంటుంది ఇన్డెప్త్గా. బట్ బేసిక్గా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఎలాగంటే దీన్ని ఫండమెంటల్ లైక్ టెక్నికల్ న్యూస్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఒక స్టాక్ని ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక రిలయన్స్ని తీసుకోండి ఫర్ Okay. ఎగ్జాంపుల్గా. సో దాని యొక్క ఎండి ఫౌండర్ ఎవరంటే అంబానీ. Hmm. సో వాళ్ళ యొక్క ఫేమ్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఫేమ్ అతను కంపెనీ పెట్టారన్న దానికే ఫేమ్ ఉంటుంది. సో అలా న్యూ కంపెనీస్ వచ్చింది అనుకోండి, దానికి బేసిక్గా ఒక న్యూ కంపెనీ వచ్చింది, జియో ఫైనాన్స్ అని చెప్పేసి ఒక కంపెనీ వచ్చింది రీసెంట్గా. సో ఆ కంపెనీ వచ్చింది అనుకోండి, సో బ్యాక్గ్రౌండ్లో ఎవరు స్టార్ట్ చేశారు అన్నదాన్ని ప్రమోటర్స్ అంటారు, ఫౌండర్స్ అంటారు. సో దాన్ని బట్టి కూడా ఫేమ్ ఉంటుంది. దాని ముందు అలా స్టాక్ ఎలా స్టాక్ మార్కెట్లోకి వస్తుందో చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెట్టారు, ఓకేనా. సో ఆ కంపెనీకి హైదరాబాద్లో పెట్టారు, ఇది చాలా ప్రాఫిటబుల్గా రన్ అయింది, ఓకేనా. బాగా ప్రాఫిట్స్ వచ్చాయి, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. అప్పుడు ఎవరో ఏ ఫౌండర్ అన్నా ఏం చేద్దాం అనుకుంటారు, ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటారు, వేరే సిటీస్లో కూడా పెడదాం, అక్కడ కూడా బాగా అవుతుంది కదా అని చెప్పేసి పెడదాం అనుకుంటారు. ఇప్పుడు మీరు వైజాగ్లో పెడదాం అనుకుంటారు. సో వైజాగ్లో పెడదాం అనుకున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉన్నా సరే మొత్తం పెట్టరు, ఒక 40% పెడతారు. 40% పెట్టి మిగతా 60% ఏం చేస్తారంటే ప్లాన్ మీరు బయటకు చెప్తారు. స్టాక్ మార్కెట్ లో ఐపీఓ అంటారు, ఐపీఓ ద్వారా లిస్ట్ చేస్తారు. దాన్ని స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేస్తారు ప్లాన్ బయటకు చెప్పి. ఇప్పుడు ఫౌండర్ మీద ఉన్న ఫేమ్, కంపెనీస్ యొక్క గ్రోత్, హైదరాబాద్ లో దాని యొక్క గ్రోత్ ఎలా ఉంది, ఎవ్రీ మంత్ ఎంత ప్రాఫిట్ చేస్తుందని చెప్పేసి దాని యొక్క గ్రోత్ ని చూసుకుని నాలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. మిగతా 60% కూడా 60% పబ్లిక్ ఉంటుంది, మిగతా 40% ఫౌండర్స్ వాళ్ళు ఉంటారు, ప్రమోటర్స్ అంటారు వాళ్ళు. సో ఐపీఓ ని చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇనిషియల్ స్టేజ్ లో స్టాక్ మార్కెట్ రాకముందే ఐపీఓ పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఆ ఐపీఓ వచ్చి స్టాక్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దాంట్లోని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మాలాంటి వాళ్ళు ఎవరెవరు ఉంటారంటే ఇక్కడ రిటైలర్స్, ఎఫ్ఏ, డిఐ, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్, రిటైలర్స్, ఓకేనా. సో ఇక్కడ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ లో మనకి ఎవరంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటారు, ఓకేనా. సో అండ్ అదే విధంగా ఫారెన్ ఇన్వెస్టర్స్ అంటే ఇండియాలో అదర్ కంట్రీ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కదా, దాన్ని ఫారెన్ ఇన్వెస్టర్స్ అంటారు. రిటైలర్స్ అంటే మళ్ళీ రెగ్యులర్ గా చేసేవాళ్ళు. సో ఇలా స్టాక్ మార్కెట్ లిస్ట్ అవుతుంది, దాన్ని చూస్ చేసుకుని ఎంట్రీ తీసుకుంటారు అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇక్కడ ప్రమోటర్స్ చూసి లేకపోతే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి ఫండమెంటల్ గా స్టాక్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫౌండర్ అండ్ ప్రమోటర్ ని చూసుకొని మనం ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం ఫస్ట్ పాయింట్. దాని యొక్క ప్రీవియస్ ఇన్కమ్స్, ఓకేనా, దాని యొక్క బ్యాలెన్స్ షీట్ అంటారు, దాన్ని బ్యాలెన్స్ షీట్ అంటారు. సో ఈ విధంగా చూసుకుంటాం. దాని తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రైజ్ యాక్షన్ బేస్ చేసుకుంటాం. దాని వల్ల తర్వాత న్యూసెస్, కాంట్రాక్ట్స్, ఏదైనా కంపెనీకి కాంట్రాక్ట్స్ రావాలి. RVNL కాంట్రాక్ట్ వచ్చింది, లైక్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, 400 crores ప్రాజెక్ట్ వచ్చింది, ఇలా అంటారు కదా. ప్రాజెక్ట్ వస్తే ఆటోమేటిక్ గా స్టాక్ రైజ్ అవుతుంది, గ్రోత్ ఉంటేనే కదా స్టాక్ రైజ్ అవుతుంది. సో ఇలా రైజ్ అవుతుంది, మనం అలా చూస్ చేసుకుని బై చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా అయ్యింది, ఫండమెంటల్ గా చూసేసుకున్నాం, టెక్నికల్ గా చూసేసుకున్నాం, న్యూస్ చూసుకున్నాం. తర్వాత హౌ టు మేనేజ్ స్టాక్, కొన్న తర్వాత ఎలా మేనేజ్ చేయాలి, ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా మనకి చాలా ప్రాసెస్ ఉంటుంది, ఎలా మేనేజ్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి. హౌ టు మేనేజ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే ఇప్పుడు ఒక స్టాక్ ని బై చేసాం. స్టాక్ ని ఇప్పుడు కూడా మేడం ఆల్ టైమ్ హైలో కొనకూడదు, ఓకేనా. టైటాన్ వాచెస్ కానీ, రైబాన్ ఇవన్నీ కూడా 2 రూపీస్ దగ్గర ఉండే ఇప్పుడు 3000 ఆ రేంజ్ లో ఉన్నాయి. అంటే 2 రూపీస్ దగ్గర ఉన్న కొన్న వాళ్ళు ప్రాఫిటబుల్ గా ఉంటారు. కానీ హై రేంజ్ లో ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కొంటే ఏంటంటే మార్కెట్ ఎలా ఉంటుందంటే ఇంపల్సివ్ కరెక్టివ్ అంటారు. అంటే ఏంటంటే రైజ్ అవుతుంది 50% ఫాలో అవుతుంది, రైజ్ అవుతుంది 50% ఫాలో అవుతుంది, ఇది అప్ ట్రెండ్ లో. డౌన్ ట్రెండ్ లో అయితే దీనికి రివర్స్ జరుగుతుంది, ఫాలో అవుతుంది 50% కరెక్ట్ అవుతుంది, 100% ఫాలో అవుతుంది, 50% కరెక్ట్ అవుతుంది. అర్థమైందా? అలాగే మార్కెట్ ఒక ట్రెండ్ అని ఫాలో అవుతుంటుంది. సో ఇప్పుడు 100 పాయింట్స్ రైజ్ అయింది, సో ఇది ఎక్కడ దాకా ఫాలో అవ్వాలి, మళ్ళీ 50కి, అట్లీస్ట్ పాజిటివ్, అట్లీస్ట్ 30. సో ఆ రేంజ్ వరకు కూడా మార్కెట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రైజ్ అయిన కొద్ది ఫాలో అయ్యి ఛాన్సెస్ ఉంటాయి. ఆటోమేటిక్ గా మార్కెట్ అంటేనే అంత ఎంతకే పైకి పడతానే వెళ్తా ఉంటారు, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. సో ఇప్పుడు ఒక స్టాక్ 100 రూపీస్ దగ్గర ఉంది, ఇది ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, పీక్ లో ఉంది. పీక్ లో ఉన్నప్పుడు అక్కడ కొనేసాం అనుకోండి, అది కొంచెం పడాలి కదా మరి. ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళు, ప్రాఫిట్ కొన్న వాళ్ళు ఎక్కడో దగ్గర బుక్ చేసుకుంటారు కదా, అలా ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకోవడం అంటే ఏంటి, ఎగ్జిట్ అయిపోతారు. ఇప్పుడు 1 lakh పెట్టిన వాళ్ళు అది 50 రూపీస్ దగ్గర ఉంది, 50 రూపీస్ దగ్గర 1 lakh పెట్టారు, అది 100 రూపీస్ దగ్గర వెళ్ళింది అనుకోండి, మన మనీ 2 lakh అవుతుంది.
అప్పుడు మనం చాలా మంది ఏం చేస్తారా, అరే నాకు డబుల్ వచ్చింది కదా, ఎగ్జిట్ అయిపోతా అని చెప్పేసి ఎగ్జిట్ అవుతుంది. అవును అప్పుడు మార్కెట్ పడుతుంది కదా మరి, అవును అర్థమైందా, ప్రైస్ పడుతుంది కదా. పడుతుంది. ఇప్పుడు 100 రూపీస్లో మీరు 50 రూపీస్ తీసేసుకుంటే ఇది 50 పడిపోద్ది కదా. అవును అలాగే స్టాక్ కూడా పడుతుంది. ఓకే సో ఓకే, అలా వర్క్ అవుద్ది. అలా వర్క్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఎప్పుడు కూడా ఆల్ టైమ్ హైలో పెట్టడం కరెక్ట్ కాదు. ఓకే అది అలా వెళ్ళిపోతున్నా సరే కరెక్ట్ కాదు. బై ద డిప్ అంటారు, ఒక సెంటెన్స్ ఉంటుంది. మనిషి అన్నవాడు కూడా పైకి వెళ్ళిపోతాడు చనిపోయి, స్టాక్ అన్నది కూడా ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది అని చెప్పి. సో బట్ దాంట్లో ఒడిదుడుకులు అంటారు కదా లైఫ్ లో, స్పీడ్ బ్రేకర్స్ లాగా ఇది కిందకి పడుతూ ఉంటుంది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే డిప్ వస్తుంది. 100 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ 50 రూపీస్కి వచ్చింది. ఇది ఇలా స్లోగా రివర్స్ అయ్యి 60కి అలా వెళ్తుంది కదా, అప్పుడు బై చేసాం అనుకోండి, అది రివర్స్ అయినట్టు కన్ఫర్మేషన్ ఉంది, అర్థమైందా. సో అండ్ అదే విధంగా దాని హై ఆల్రెడీ ఎక్కడ దాకా వెళ్తుంది కూడా టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు మీరే ఉన్నారు లేకపోతే నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఒక రన్ చేసుకుంటూ వచ్చి ఒక రూఫ్ టచ్ చేశాను, పైకి ఎగిరి మళ్ళీ కింద పడ్డాను, నేను మళ్ళీ వస్తే మళ్ళీ టచ్ చేయగలను, ఆల్రెడీ టచ్ చేశాను కదా, నాకు ఆ స్కోప్ ఉంది కదా, నాకు ఆ ఎనర్జీ ఉంది కదా. అంటే ఈ స్టాక్ ఆల్రెడీ 100 టచ్ చేసి 50కి వచ్చింది, సో మళ్ళీ అది వెళ్ళగలదు. దాన్ని ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు, టార్గెట్ పెట్టుకోవచ్చు. అదే పీక్ లో కొన్నాం అనుకోండి దాని టార్గెట్ వస్తుందా, రాదు, ఎక్కడికి వెళ్తా తెలియదు, మనం ఎక్కడ రివర్స్ అవుతుందో తెలియదు. సో ఆ విధంగా నెక్స్ట్ ఏంటంటే పోర్ట్ఫోలియో అంటారు మేడం, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటారు. పోర్ట్ఫోలియో ఎలా అంటే ఇప్పుడు స్టాక్స్ ని మనం హోల్డ్ చేయడం. ఇప్పుడు అసెట్స్, ఇప్పుడు ల్యాండ్ ఉందనుకోండి మీరు అలా వదిలేసుకుంటారు, అలాగే ఒక హౌస్ ఉందనుకోండి అలా వదిలేసుకుంటారు. అలాగే ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎలా చేయాలి, దీంట్లో ఇది చాలా బెస్ట్ ప్లాన్ అనమాట. బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా యూజ్ చేస్తారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్. నేను ట్రైనింగ్ బేస్ తెలుగు ఛానల్ కూడా చెప్పాను, బట్ ఇక్కడ కూడా చెప్తున్నాను, మాక్సిమం అర్థమైపోతుంది మీకు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక 1 రూపీ స్టాక్ ఉంది మేడం, 1 రూపీ దాని వాల్యూ, ఓకేనా. లైక్ మార్కెట్ క్యాప్ ఎక్కువే ఉంటుంది. మార్కెట్ క్యాప్ అంటే దాని యొక్క 10,000 5,000 1000 crores అలా ఉంటుంది, కానీ దాని వాల్యూ స్టాక్ మార్కెట్లో 1 రూపీ ఉంది అనుకోండి. ఇప్పుడు 1 రూపీది మీరు 1 lakh పెట్టి కొన్నారు, 1 lakh షేర్స్ కొన్నట్టు అంతేనా. 1 రూపీకి 1 షేర్ వస్తుందంటే 1 lakh షేర్స్ కొన్నట్టు కదా. సో ఇప్పుడు మీరు అది 2 రూపీస్కి వెళ్ళింది, మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చి 2 రూపీస్కి వెళ్తే ఏమవుతుంది, మన 1 lakh ఏమవుతుంది 2 lakh అవుతుంది, 2 lakh అవుతుంది కదా. అప్పుడు చాలా మంది పీపుల్ ఏం చేస్తారు, ఎగ్జిట్ అయిపోతారు. మరి అది 5 రూపీస్కి వెళ్ళిపోతుంది, అదే భయం ఉంటుంది కదా. సో అంటే అదే విధంగా కిందకి పడిపోతే ఆ భయం ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఫండమెంటల్గా అనాలిసిస్ చేసి స్టాక్ లో పెట్టాం అంతే కదా. సో ఇప్పుడు మనం కాన్ఫిడెంట్ గానే పెట్టాం కాబట్టి ఇంకా గ్రోత్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఇంకా న్యూసెస్ కానీ దాని ఫౌండర్స్ కానీ ఒకసారి చెక్ చేసుకుని ఇంకా గ్రోత్ ఉంటుందని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పెట్టిన అమౌంట్ ఎంత 1 lakh, మనకి వచ్చిన ప్రాఫిట్ ఎంత 1 lakh, మీరు పెట్టిన అమౌంట్ తీసేయండి. 2 lakh లో మీరు పెట్టిన అమౌంట్ తీసేస్తే 1 lakh ఉండిపోతుంది. ఆ 1 lakh అలా వదిలేండి ఆ స్టాక్ లో. ఓకే, మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో హాఫ్ అమౌంట్ తీసుకుని మిగతా హాఫ్ అమౌంట్ అక్కడ మనం ఉంచొచ్చు. వచ్చిన ప్రాఫిట్ ని అక్కడ వదులుతున్నాం, మనం పెట్టిన 1 lakh తీసేస్తాం, వచ్చిన ప్రాఫిట్ ని వదిలేస్తున్నాం, మన ప్రాఫిట్ ని తీసేసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, సో మళ్ళీ మనకు ఫండ్ ఉంది, మళ్ళీ ఇంకో స్టాక్ లో అప్లోడ్ చేయండి. అప్పుడు మళ్ళీ ఇంకో స్టాక్ ని సెల్ చేసుకుంటాం, అప్పుడు ఏం చేయాలి, ఆ స్టాక్ లో మళ్ళీ 1 lakh పెడతాం, అది డబుల్ అయిన తర్వాత 1 lakh తీసేస్తాం. అలాగా మీకు ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ మీరు అలాగా ఒక 10 స్టాక్స్ 12 స్టాక్స్ 20 స్టాక్స్ 50 స్టాక్స్ అలా పోర్ట్ఫోలియో బిల్డ్ చేశారనుకోండి, దీన్నే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకే, సో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ని ఇలా డీల్ చేయొచ్చు అనమాట. చాలా మంది ఏం చేస్తారా, ప్రాఫిట్ అవుతుంది ఎగ్జిట్ అయిపోవడం, లేకపోతే వస్తుంది కదా నుంచేసుకోవడం. అది 10 రూపీస్కి వెళ్ళి ఒకేసారి పడిపోతే, అందుకని మనం పెట్టిన మనీ తీసేసుకున్నాం అనుకోండి, మనకి రిస్క్ ఉండదు. మెయిన్ స్టాక్ మార్కెట్ లో మెయిన్ ఉండాల్సింది ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్. వస్తే మనీ రావాలి, పోతే మనీ పోకూడదు, అలా మేనేజ్ చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఎవరైనా పోర్ట్ఫోలియో మేనేజ్ చేసుకుంటే ఇంకా బాగా నాలెడ్జ్ నేర్చుకుని ఈ పాయింట్ ఆఫ్ కైండ్ ఆఫ్ లో నేర్చుకుని మీరు స్లోగా స్టార్ట్ చేయడానికి మీకు ఈ సెగ్మెంట్ ఒక థీమ్ కింద యూజ్ అవుతుంది. సో రిస్క్ ఫ్యాక్టర్ కూడా మనం ఎలా డీల్ చేయాలో అదంతా చాలా ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడంతో ఆగిపోదు, అక్కడ నుంచి యాక్చువల్ గా గేమ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు మీరు చెప్పారు. చాలా బాగా డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.